ది కేరళ స్టోరీ ఇది చాలా సెన్సిటివ్ విషయం అండి. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి దయచేసి. ఎందుకంటే మీరు మధ్యలో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని నన్ను తప్పు పట్టద్దు. ఎందుకంటే ఇది ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని తీసిన సినిమా. Started to share videos of Zakir Naik and MM Akbar and all, and actually this videos of those people made me actually what to say, radicalized. I was radicalized to that ideology. పార్ట్ 1 వచ్చేసి చాలా పెద్ద హిట్ అయింది అండ్ పార్ట్ 2 కావాల్సిన దానికంటే ఎక్కువ హైప్ అయితే వచ్చేసింది. ఈ సినిమా గురించి కొంతమంది ఏమంటారంటే ఇది కావాలని మా కమ్యూనిటీని హేట్ చేయడానికి మాత్రమే, హేటింగ్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ సినిమా తీశారు, అంతకన్నా ఏం లేదు, ఇది ఒక ఎజెండా సినిమా, ఇది ఒక ప్రాపగండా సినిమా, ఇది ఒక కమ్యూనిటీ హేట్ చేసే సినిమా అని చెప్తున్నారు. ఇంకో కమ్యూనిటీ ఏం చెబుతుంది, ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తీశారు, ఇది ఎలా ప్రాపగండా సినిమా అయింది, ఇది ఎలా అజెండా సినిమా అయిందని. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ అయితే చూశాను పార్ట్ 2ది. ఇందులో ఒక డిస్కస్టింగ్ విషయం అవుతుంది. అంటే ఒక సీన్ ఉంది, ఆ అమ్మాయి వద్దన్నా సరే ఆ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి మరి ఆ అమ్మాయికి బీఫ్ పెడతారు. ఆ అమ్మాయి నేను తిన్నన్నా సరే लेकिन बीफ नहीं खाऊंगी. కానీ నిన్న జరిగిన ప్రెస్ మీట్, ఇంతకుముందు జరిగిన వీడియోస్ చూస్తే నిజంగానే జరిగిన సంఘటనలు అని చెప్పేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళే బయటకు వచ్చి చెప్పారు. నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా మంది జర్నలిస్టులు వచ్చారు, చాలా మంది విక్టిమ్స్ కూడా వచ్చారు. కేరళ స్టోరీ 2 ట్రూ ఈవెంట్స్ కింద తీసామని, నిజంగా జరిగిన సంఘటనల గురించి తీసాము అని సినిమా వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా 55 మంది విక్టిమ్స్ రావాలి, అందులో 49 మందే వచ్చారని చెప్తున్నారు. మీకు కావాలనుకుంటే వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళని అడగచ్చు, మీరు తెలుసుకోవచ్చు అని కూడా చెప్పారు సినిమా యూనిట్. యాక్చువల్గా ఇండియాలో ది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కింద సినిమాలు రావడం అనేది చాలా సాధారణం. మొన్న వచ్చిన దురంధర్ కానీ, రాంబాయ్ సినిమా కానీ, ఇలా ఒక్కొక్క జోనర్లో చాలా సినిమాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు కులంకర్ సినిమాలు వచ్చాయి, అగ్రకులం వాళ్ళు తక్కువ కులం తక్కువ చేసి వస్తున్నారని చెప్పేసి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ సినిమా రివ్యూ ఇస్తాను, నిజంగా ప్రాపగండా ఎజెండా అనేది. బట్ ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, అదేంటంటే ఇది ఒక కమ్యూనిటీని టార్గెట్ చేశారు అని ఫీల్ అవుతున్న వాళ్ళలో తప్పు లేదండి. ఈ సినిమాలో చెప్పిందంతా నిజం అని ఫీల్ అవుతున్న వాళ్ళలో తప్పు లేదండి. మరి ఇద్దరు తప్పు లేనప్పుడు ఎవరు తప్పు అంటారా? ఒక కమ్యూనిటీలో ఒక వెధవ ఉంటే ఆ కమ్యూనిటీ మొత్తాన్ని వెధవ అని చూపించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన నాగరికల్న ఇష్యూలో ఒక అగ్రకులస్తుడు, రెడ్డి కులస్తుడు చాకలి కులస్తు అమ్మాయిని, పసి పాపని చంపేశాడు. అందులో ఆ ఒక్కటి చేసిన తప్పుకి రెడ్డి కులాన్ని మొత్తంతో కాకుండా అగ్ర కులాన్ని మొత్తాన్ని కట్టేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇదే పాయింట్ నేను ఈ లవ్ జిహాద్లో కూడా అంటాను. ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది బీజేపీ కాబట్టి బీజేపీ గవర్నమెంట్ చెప్పింది లవ్ జిహాద్ కేసులు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ టు మన పాపులేషన్తో పోలిస్తే. సో లవ్ జిహాద్ అనే దాన్ని మేము కన్సిడర్ చెయ్యం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది. అప్పుడు మనం దీన్ని దేనికన్నా చూడాలి, ఆ వ్యక్తి చేసిన తప్పు కింద చూడాలి. ఎవరైతే వాళ్ళని అలా వాడుకున్నారో, అలా హింసించారో వాళ్ళది మాత్రమే తప్పంట, ఆ కమ్యూనిటీని మాత్రం నేను తప్పను. దీనిపై మేము ఎప్పుడైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. have allegedly passed away.